వాటర్ గేమ్స్ అనేది మేము ప్రయారిటీగా తీసుకున్నాం. కెనాకింగ్, కయాకింగ్, పెడల్ బోటింగ్, డ్రాగన్ బోటింగ్ ఏదైతే ఉందో, ఏదైతే 8 డిసిప్లిన్స్ ని స్విమ్మింగ్ అసోసియేషన్ ఇస్ డిఫరెంట్. కెనాకింగ్, కయాకింగ్ ఇదైతే ఉందో ఇవన్నీ ఒకటి, ఇదొక అసోసియేషన్. మేము ఆ రోజు 2002లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేషనల్ గేమ్స్ పెట్టినప్పుడు విశాఖపట్నంలో ఉన్న ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్, అన్ని గేమ్స్ హైదరాబాద్ లో పెడితే కరెక్ట్ కాదు, వాటర్ గేమ్స్ వరకు విశాఖపట్నంలో పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు రుషికొండ కాడ ఆ రోజు 1 ఎకరా ల్యాండ్ అలాట్మెంట్ చేయాలి. ఆ రోజు గేమ్స్ వేస్తాం. 3 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ రోజు దాన్ని బిల్డ్ చేసి. బాధేసే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్యాలెస్ కట్టారు అక్కడ. ఆ ప్యాలెస్ కింద హెలిప్యాడ్ కట్టుకోవడానికి ఆ ఒక్క రాత్రి వితౌట్ ఆర్డర్, వితౌట్ డిస్కషన్, అప్పుడు కలెక్టర్ గారి డైరెక్షన్ మేరకు మొత్తం డెమాలిష్ చేసి వీడియోలు పంపిస్తారు. కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఏ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ, అది ప్రజాధనం డెమాలిష్ చేసి బయట వచ్చేసి. దాని తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను ఫీల్డ్ విజిట్ చేసి ఎందుకు అక్కడ అకాడమీ లేదంటే ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడతానే, ముఖ్యమంత్రి ఎకరా కాదు ఇంకొక 1/2 ఎకరా ఇవ్వమంటే ల్యాండ్ అలాట్ అది ఇచ్చేశారు. టేక్ ఓవర్ అయింది. టెండర్ కూడా విఎంఆర్డి ప్లస్ స్పోర్ట్స్ అథారిటీ కంబైన్డ్గా ఫేజ్ 1, ఫేజ్ 2 కింద మొత్తం 7 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనుకున్నా. ఫేజ్ 1లో 3,30,00,000తో ఏదైతే ఉందో స్పోర్ట్స్ అథారిటీ 1,50,00,000, విఎంఆర్డి 1,80,00,000తో టెండర్ కాల్ఫర్ చేశారు. అక్కడ ఏదైతే 2 టెండర్లు రాకపోతే మళ్ళీ మేము టేక్ ఓవర్ చేసుకొని టెండర్ పిలిచినా ఆన్లైన్లో చూడొచ్చు. అక్కడ వాటర్ గేమ్స్ ప్రమోట్ చేస్తాం. ఆల్రెడీ వర్క్స్ జరుగుతోంది, చేసుకుంటున్నారు అసోసియేషన్తో పాటు. దాని తర్వాత వచ్చేదికి పున్నమి ఘాట్, దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కోచెస్ని రిక్వెస్ట్ చేస్తే మొన్నే డీజీపీ గారు సానుకూలంగా స్పందించి 5 మంది కోచెస్ని కూడా మాకు అటాచ్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ అలాట్మెంట్ అయింది. పున్నమి ఘాటు, ఎర్రకాలువ, మచిలీపట్నం, అదేవిధంగా చీరాల బీచ్, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో నంద్యాలలో సపర్తక్కు, చిత్తూరు జిల్లాలో తిరుపతికి అతి సమీపంలో రాయల చెరువు ఏదైతే ట్రైనింగ్ అడ్వెంచర్స్ గేమ్ ఒక ప్రమోషన్ ఉంది. ఆల్రెడీ మొత్తం నీటి మీద వాటర్ గేమ్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. అదే మేము చెప్తాం కదా, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. మీకు ఒక ఆగస్టు స్పోర్ట్స్ డే 29 నాటికి ఈ రాష్ట్రంలో నేను అద్భుతాలు చేస్తానని చెప్పను కానీ ఒక 35 మార్కులు 40 మార్కులు మీ దగ్గర ఇప్పించుకుంటాను.